వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారండి? నేను కూలి పని అండి. కూలి పని చేస్తుంటారు. ఏంటండి మరి ఎట్లుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎట్లా సాగుతుందంటారు ప్రభుత్వం? చాలా బాగానే ఉందండి. అంటే కొంచెం ఈ రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నారండి. అంతే తప్ప పరిపాలన అయితే బాగానే ఉందని పెంచింది. పరిపాలన అయితే బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి అంటున్నారు చాలా మంది. వాటి గురించి ఏమంటారు? అండి పెరిగినాయి అంటే అవి తగ్గుతాయండి. వచ్చేప్పుడు 5 నెలలు అయిందండి. ఉండి కొలిసి తగ్గితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అదే అంటే ఈ 5 నెలల కాలంలో ఈయన వచ్చిన తర్వాత కొన్ని పథకాలు అయితే చెప్పిండు కదా, 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల్లో ఎన్ని చేశాడు ఈయన వచ్చిన తర్వాత? ఇంకా ఏమీ అవ్వలేదండి. మరి అవ్వాతాతలకి పింఛన్ వస్తున్నాయని చెప్తున్నారు కదా. పెన్షన్లు కరెక్ట్గానే వచ్చేస్తున్నాయి కదండి. 4,000 అన్నారు, 4,000 కరెక్ట్గానే వస్తుందండి. అంటే పింఛన్ ఒక్కటే ఇస్తున్నాడు, మిగతా చెప్పిన పథకాలు ఏమి అమలు చేస్తలేరు అనేసి అంటున్నారు. అంటే జనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే కదా ఎక్కారు, త్వరలో అన్నీ కూడా బాగానే సాగుతాయి అని చెప్పేసి అనుకుంటామండి. అది అంటే ఈయన అమరావతి పేరు అమరావతి పేరు చెప్పి డబ్బులన్నీ వెనకేసుకుంటున్నారు అంటున్నారు చాలామంది. ఏమున్నాయి అన్నీ మనం చదువుకోలేదు, మనకు తెలియవండి ఇవన్నీ. నాకు ఉందనుకోండి మరి చదువు కదా ఏలుముద్రం అది ఏంటంటే ఏంటంటే జనం ఎలా చెప్తుంటే అలా చేయడం. అంటే మీకు తెలిసినంత వరకు పల్లెటూర్లలో ఎట్లా ఉంది పరిస్థితి, ఆయన వచ్చిన తర్వాత ఎట్లా సాగుతుంది? బాగానే చదువుతుందని అనుకుంటున్నాము అంతే. మరి గ్యాస్ సిలిండర్ ముచ్చట ఏమంటారు? గ్యాస్ సిలిండర్ చెప్పాడు కదా, 3 గ్యాస్ వేసాడు కదా, వేసాడు కదా. గ్యాస్ సిలిండర్ పైసలు కూడా ఎవరికి వస్తలేదు అంటున్నారు చాలా మంది. ఏం అలా రావట్లేదు అనుకుంటున్నాను. అంటే మేము ఇంకా తీసుకోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే నిత్యావసర సరుకుల రేట్లు కూడా కరెక్ట్గా ఉన్నాయి, ఈయన వచ్చిన తర్వాత ఏం చక్కగా చేస్తలేడు అంటున్నారు చాలా మంది. ఏమంటారు దాని గురించి? ఏమన్నాయంటే అప్పుడుండి అప్పుడు బాగానే ఉందండి, అప్పుడు బాగాలేదని చెప్పేసి మనం అనుకునేది ఏమీ లేదు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏంటండి బాగానే సాగుతుంది. అప్పుడు ఈ 5 నెలల్లోనే త్వరలో ఏంటంటే చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఆయన అయితే మీకు కరెక్ట్గా ఉంటుందండి. అట్లా కాదండి, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిండ్రు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్లుంది ఆయన పనితీరు? మరి డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు, డిప్యూటీ సీఎం అయ్యారా కదా, ఆయన ఎట్లా చేస్తున్నారు డిప్యూటీ సీఎం? మాకు అవన్నీ తెలియదండి, మాకు చెప్తాను కదా. పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకసారి అబ్జర్వ్ చేసినారు ఈ 5 నెలల్లో ఆయన పనితీరు ఎట్లా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పనితీరే ఉందంటే బాగానే ఉందని అనుకుంటున్నామండి మేము. అదండి మీకు మీరు చదువుకున్న వాళ్ళని అడిగితే కదా ఇంప్రూవ్మెంట్స్ తెలుస్తాయి. మీరు మారల్గా జగన్మోహన్ రెడ్డికి ఈయనకి తేడా ఏమంటారు? ఈ 5 నెలలు ఏమైంది కదండి, త్వరలో చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తాడని అనుకుంటున్నాం అని అనుకుంటున్నాం, ఊహించుకుంటున్నాం. అంతే తప్ప మాకు ఏ పరిపాలన వచ్చినా మాకు కూలి పని చేసుకుంటే వాడికి మామూలు అండి. మాది ఉందనుకో మేము తెల్లారితో రుమాలు వేసుకుని వెళ్ళి ఆ గంపలు మేవలసిందండి మేము. అది జరిగిన స్టోరీ. ఇప్పటికైతే మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఈ 5 నెలల్లో? ఏం చూసారు? ఏం చూడలేదు, మామూలు అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అంతే తప్ప అప్పుడేమో మాకు వచ్చింది లేదు. మేము అందరికి పొద్దున్న తెల్లారితో రుమాలు వేసుకుని వెళ్ళవలసిందండి. అంతకు మించి మేము చేసింది ఏం లేదు.